నమస్తే అండి. ఈరోజు చెప్పే రెసిపీ కరివేపాకు కారంతో రైస్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, కారం, సాల్ట్ సరిపడా వేసి పచ్చి కరివేపాకు తీసుకోవాలండి. అలా తీసుకుంటే బాగా వాసనగా మంచిగా ఉంటుంది, ఫ్లేవర్గా. ఇలా మిక్సీ జార్లో వేసి కచ్చాబచ్చిగా కారం నూరుకోవాలండి. ఇలా నూరినాక పక్కన పెట్టేసేసి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. పోపు దినుసులు, ఎండుమిర్చి వేగనివ్వాలని బాగా. లాస్ట్లో తెల్ల నువ్వులు వేయాలి. ఇవి తొందరగా వేగుతాయి కాబట్టి లాస్ట్లో వేయాలి. ఇవన్నీ వేసి వేగినాక పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేయాలి. పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మగ్గనివ్వాలండి. ఆయిల్ తెలినాక కారంను, ముద్ద కారమును ఇలా సరిపడా కారంను వేసుకోవాలి. ఇలా కారం వేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గినాక స్టవ్ ఆపేసేసి చల్లబరిచిన అన్నం అండి, వేడి అన్నంను చల్లబరిచిన అన్నము పలుగ్గా ఉంటే బాగుంటుంది. ఇలా రైస్ని వేసి కలపాలి. ఇది మనకి లంచ్ బాక్స్లోకి లేదా ఈవినింగ్ మనకి ఏదైనా కూర నచ్చినప్పుడు కానీ కూర చేయనప్పుడు ఇలా టేస్ట్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లాస్ట్లో నెయ్యి వేసుకొని తినాలి. నిమ్మరసం పిండుకుంటే బాగుంటుందండి.